హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో డ్యూయల్ ఆఫ్ మిల్లర్స్ థీరం గురించి తెలుసుకుందాం, లేదా మిల్లర్స్ థీరం డ్యూయల్ గురించి తెలుసుకుందాం. సో డ్యూయల్ ఆఫ్ మిల్లర్స్ థీరంలో ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఇలాగా, ఇది ఇన్పుట్ సైడు, ఇది అవుట్పుట్ సైడు, ఇలాగ ఒక ఇంపిడెన్స్ Z అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో షంట్గా లేదా ప్యారలల్గా కనెక్ట్ చేయబడినప్పుడు ఇది ఇన్పుట్ వోల్టేజ్ V1, అవుట్పుట్ వోల్టేజ్ V2, ఇది Z, ఇది I1 ఇన్పుట్ కరెంట్, ఇది I2. సో ఎప్పుడైతే Z అనే ఇంపిడెన్స్ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో షంట్గా కనెక్ట్ చేయబడిందో దీన్ని ఈ విధమైన మనం రీప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా ఈక్వలెంట్ ఎఫెక్ట్ వచ్చేటట్టు ఇన్పుట్ దగ్గర Zi అనే ఇంపిడెన్స్తో, అవుట్పుట్ దగ్గర Z0 అనే ఇంపిడెన్స్తో మనం ఈ విధంగా సర్క్యూట్ని రీప్లేస్ చేయొచ్చు. Zi, Z0, I1 కరెంట్, I2 కరెంట్, V2 అవుట్పుట్ వోల్టేజ్, V1 ఇన్పుట్ వోల్టేజ్. సో స్టేట్మెంట్ ఏమంటే Z అనే ఇంపిడెన్స్ షంట్గా ఇన్పుట్కి అవుట్పుట్ మధ్య కనెక్ట్ చేసినప్పుడు సో మనం ఈ నెట్వర్క్ని రీప్లేస్ చేయొచ్చు విత్ Zi ఇంపిడెన్స్ ఎట్ ది అవుట్పుట్ ఇన్పుట్, Z0 ఇంపిడెన్స్ ఎట్ అవుట్పుట్. సో ప్రూఫ్ తీసుకున్నట్టయితే మనం దీనికి మిల్లర్స్ థీరంకి, సో ఫిగర్ 1 తీసుకున్నప్పుడు ఫిగర్ ఏలో మనకి ఇన్పుట్ వోల్టేజ్ V1 ఈక్వల్ టు Z ఇంటూ I1 ప్లస్ I2 ఇన్పుట్ వోల్టేజ్. సో అలాగే ఫిగర్ బి నుంచి V1 ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు I1 ఇంటూ Zi. సో ఇవి రెండు ఈక్వేట్ చేసినట్టయితే మనకు I1 ఇంటూ Zi ఈక్వల్ టు Z ఇంటూ I1 ప్లస్ I2. సో మనకు కావాల్సింది Zi యొక్క ఫార్ములా, కాబట్టి Zi ఈక్వల్ టు Z ఇంటూ I1 ప్లస్ I2 బై I1. సో ఇది Z ఇంటూ I1 క్యాన్సిల్ అయ్యి ఇంకా మనకు మిగులుతుంది I2 బై I1. సో మనకు కరెంట్ గెయిన్ ఫార్ములా తీసుకున్నట్టయితే మైనస్ I2 బై I1. సో AI ఈక్వల్ టు మైనస్ I2 బై I1, కాబట్టి I2 బై I1 ఈక్వల్ టు మైనస్ AI. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే Zi ఈక్వల్ టు Z ఇంటూ 1 మైనస్ AI మిల్లర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా. అలాగే అదేవిధంగా మనము అవుట్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే సో ఫిగర్ ఏ నుంచి V2 అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు Z ఇంటూ I1 ప్లస్ I2, Z ఇంటూ I1 ప్లస్ I2. సో ఫిగర్ బి నుంచి మనకు V2 తీసుకున్నట్టయితే I2 ఇంటూ Z0, V2 ఈక్వల్ టు I2 ఇంటూ Z0. సో ఇవి రెండు ఈక్వేట్ చేసినట్టయితే I2 ఇంటూ Z0 ఈక్వల్ టు Z ఇంటూ I1 ప్లస్ I2. సో ఈ I2ని అటువైపు పంపించినట్టయితే మనకు Z0 ఈక్వల్ టు Z ఇంటూ I1 బై I2 ప్లస్, సో Z ఇంటూ I1 బై I2 ప్లస్ 1. సో I1 బై I2 ఈజ్ 1 బై మైనస్ A, Z ఇంటూ 1 ప్లస్ I1 బై I2. సో I1 బై I2 ఇందులో నుంచి మనం తీసుకున్నట్టయితే మైనస్ I1 డివైడెడ్ బై AI వస్తుంది. సో Z ఇంటూ 1 మైనస్ 1 డివైడెడ్ బై AI, ఇది Z0 యొక్క ఫార్ములా. సో ఇది Zi, Z ఇంటూ డ్యూయల్ ఆఫ్ మిల్లర్స్ థీరంలో Zi ఈక్వల్ టు Z ఇంటూ 1 మైనస్ AI, అవుట్పుట్ ఇంపిడెన్స్ Z0 ఈక్వల్ టు Z ఇంటూ 1 మైనస్ 1 డివైడెడ్ బై AI. సో ఇది డ్యూయల్ ఆఫ్ మిల్లర్స్ థీరం. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.